స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం, ఎన్నింటికి లేస్తాం, డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇది చాలా చాలా అవసరం. మనకు అనిపించవచ్చు అమ్మ నాన్న ఊకే గొడవ పెడుతున్నారు. నన్ను మా అమ్మ బాగా కొట్టేది లేదు, చాలా అల్లరు నేను చిన్నప్పుడు. నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది, ఏం పని లేదా అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇంత డిసిప్లిన్ ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్. అది మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ప్రత్యేకంగా వచ్చేగల ఈరోజు ఎస్పెషలీ 12th క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నాం, అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం. ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూశా. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ అయ్యాం, మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయిన ఒక తల్లి వచ్చింది. ఆమె చెప్పింది ఆమె ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ 21 రోజులు. ఆమె అనింది మీరు నాకు డబ్బులు ఇవ్వదు ఏమివ్వదు, సిఎంసి వెల్లూరుకి ఫోన్ చేసి డి అడిక్షన్కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా, పాడవరు కదా అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్గా తీసుకుంటున్నాం. 100% రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్లా అని ముందు మీరు చూస్తారు. డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్గా తీసుకోవాలి. పారదర్శకంగా మీరు నిలబడాలి. క్షణిక ఏదో బాగుంటుంది మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇది ముందు కొనసాగించాలి. ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం ఎంత పైకి ఎదిగితే అంత తగ్గి ఉండాలి, ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండాలి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు హ్యూమిలిటీ. కలిసిమెలిసి ఉండాలి. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా మనందరికీ అవసరం. చుట్టుపక్కల మంచి మెంటర్స్ పెట్టుకోండి. జీవితంలో సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. వాళ్ళ దగ్గర నిరంతరం నేర్చుకోండి. ఒక రూమ్లో ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ దెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. యూ షుడ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఆర్ స్మార్టర్ దెన్ యూ. నిరంతరం నేర్చుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పతనం అదే. క్యాబినెట్ మీటింగ్లో కానీ మా రివ్యూ మీటింగ్లో కానీ మాకు స్వేచ్ఛ ఇస్తారు మాట్లాడేదానికి. లేదు సార్ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేదానికి, ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడేదానికి మాకు స్వేచ్ఛ ఇస్తారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఈరోజు ఇంత సాధించగలుగుతున్నారు, రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలుగుతున్నారు. దయచేసి ఇది మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్వేస్ ట్రావెల్ ద రోడ్ లెస్ ట్రావెల్. అందరూ ఒక దారిలో వెళ్తే దానికి భిన్నంగా ఎందుకు మీరు ఆలోచించకూడదని ప్రశ్నిస్తున్నాం. మీ ముందర నేనే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గం అంటే
ఆవిర్భాంధ్ర ఒకే ఒకసారి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. 1985లో మేము ఒకసారి గెలిచినాం, దాని తర్వాత గెలవాల. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, మంచి సీట్లోనే కంచుకోట ఉన్న సీట్లోనే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. నేను ఒకటే చెప్పిన, ఎప్పుడు గెలవని నియోజకవర్గం అండి, గెలిచి చూపిస్తాను సార్ అన్న. ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. మీ అందరు చూస్తుంటారు, చాలా మంది ఎగతాళి చేశారు, అన్ని రకాలుగా మాట్లాడారు. కానీ నేను ఏనాడు పట్టించుకోలేదు, ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఆ లక్ష్యం గెలుపు. వీళ్ళు ఊకే అరుస్తున్నారు, ఇదంతా గోల. నేను ఏనాడు పట్టించుకోలే, ఏనాడు అదేరపడలా. మన అంతిమ లక్ష్యం గెలుపు అని పెట్టుకున్న తర్వాత ఓడిపోయిన రోజు దగ్గర నుంచి 5 సంవత్సరాలు కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ మంగళగిరి నియోజకవర్గం గెలిచారు. ఇప్పుడు అచ్చెన్న గారు చెప్పారు, సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని చాలా మంది వద్దని చెప్పారు. లేదు, ఛాలెంజ్ ఇక్కడ ఉంది, ప్రజల జీవితాలు మనం మార్చొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను నిలబడతాను, పోరాడతానని చెప్పి ఏకపక్షంగా పనిచేస్తూ ఉంటున్నా. సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది, రోడ్ లెస్ ట్రావెల్ అనేది చాలా చాలా అవసరం. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి. నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతా, భారతీయులు భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తారు, ఇదే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తే చెత్త రోడ్డు పైన వేయరండి. చెత్త కారులో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చెత్త బుట్టలు వేస్తారు. మనమే. సో మార్పు ఏదైతే మన సమాజంలో ఆశిస్తున్నామో అది మనలో మొదలవ్వాలి. చేంజ్ స్టార్ట్స్ విత్ అస్. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరందరూ తయారవ్వాలి. నేను చూసా చాలా మంది, మీ డ్రీమ్ వాల్ చూసా, మీ గ్రాటిట్యూడ్ వాల్ చూసా, మీ అంబిషన్ వాల్ చూసా. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, ఐఏఎస్ అధికారులు అవ్వాలని చాలా మంది రాశారు. డిఫరెంట్ కెరియర్, టీచర్ అవ్వాలని కూడా రాశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్ అవ్వాలని రాశారు. మీ అందరూ ఒక విషయం చెప్పాలి, ఒక సీక్రెట్ చెప్పాలి. ఈరోజు రాలేకపోయారు. విజయ రామరాజు గారని, హీస్ కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ టీచర్ ట్రాన్స్ఫర్ హార్డ్వార్డ్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు ఈరోజు మీటింగ్. ఆయన మీలాగనే ప్రతిభా స్టూడెంట్. ప్రభుత్వం దగ్గర ఆనాడు ప్రతిభ అని పేరుండేది, షైనింగ్ స్టార్స్కి. ప్రతిభ అవార్డు పొంది ఐఏఎస్ అధికారి అయ్యి ఈరోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్గా పోస్టింగ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో శక్తి ఉంది. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు మీ జీవిత ప్రయాణంలో మీ సక్సెస్కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి. నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు.